నేను వెదకలేదే నీవి నన్ను వెదకితివి, కలలోనైనా తలంచలేదే రక్షణను ఇస్తావని. మొదట నేను వెదకలేదే నీవి నన్ను వెదకితివి, కలలోనైనా తలంచలేదే రక్షణను ఇస్తావని. ఏమి అద్భుత ప్రేమ. మనం ముందుకెళ్దాం. కీర్తనల భాగము 103వ కీర్తన మొదటి నుండి కొన్ని వచనాలు నేను బైబిల్లో చదువుతాను జాగ్రత్తగా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలని యవనము క్రొత్త తగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచుదాం. హల్లెలూయా. ఒక్కసారి మన గతంలోకి వెళ్దాం. ఒక్కసారి మన గతంలోకి వెళ్దాం. ఆయన చేసిన మేలులను మరిచిపోవద్దు అంటే జ్ఞాపకం ఉంచుకోవాలి. మనుషులకు ఒక చెడ్డ గుణం ఏంటంటే మేలుల కంటే కీడును గుర్తుపెట్టుకుంటారు, జరిగిన మోసాన్ని గుర్తుపెట్టుకుంటారు, అన్యాయాన్ని గుర్తుపెట్టుకుంటారు, అక్రమాన్ని గుర్తుపెట్టుకుంటారు, అవమానాన్ని గుర్తుపెట్టుకుంటారు, నష్టాన్ని బాధను గుర్తుపెట్టుకుంటారు. అవి కాకుండా దేవుడు ఏ ఏ విషయాలలో నీకు సహాయం చేశాడో, మేలులు చేశాడో ఆ మేలులను మనము జ్ఞాపకము చేసుకోవాలి. జనవరి నుండి ఈ డిసెంబర్ ఈ చివరి ఆదివారం ఆరాధన వరకు నీకు తెలియకుండా నీకు తెలిసి ఎన్నో మేలులు దేవుడు చేశాడు. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు యేసయ్య మీ జీవితంలో చేశాడు. వాటిని మనం మర్చిపోతాం. నేను సామాన్యంగా చెప్తూ ఉంటాను కదా, మేలు అనేది నీళ్ళ మీద రాసిన అక్షరాలని, కీడు అనేది రాళ్ళ మీద రాసిన అక్షరాలని. మీకు తెలుసో తెలియదో మీ జీవితంలో చాలా మంది, మీ కుటుంబంలో, మీ గృహంలో ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి చాలా మంది చాలా రకాలుగా, అది మాట సహాయమో, ప్రోత్సాహమో, లేక ఆపదలలో మీకు అండగా నిలబడమో, లేక ఏదో ఒక రకంగా వాళ్ళు మీకు మోరల్ సపోర్ట్ ఇచ్చి, సహాయాన్ని అందించి, మిమ్మల్ని ప్రోత్సహించి మీరు కాస్త కొద్ది నిమిషాలైనా ఆనందంగానో సంతోషంగానో ఉండేటట్టు వాళ్ళ వాళ్ళ లెవెల్లో ఎంతో మంది ఎన్నో రకాలుగా హెల్ప్ చేశారు మీకు. ఒకవేళ వాళ్ళు ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు పలానా రోజు నేను నీకు హెల్ప్ చేశానని ఒకవేళ నువ్వు గుర్తు చేస్తే, నువ్వు ఇప్పుడు నాకు హెల్ప్ చేసావు, నువ్వు ఇప్పుడు నాకు సహాయం చేసావు, నాకు ఒక సంఘటన గుర్తొస్తుంది. ఏంటి ఆ సంఘటన అంటే, ఒక పెద్ద ఆయన, పెద్ద ఆఫీసర్ అంటే చాలా పెద్ద ఆఫీసర్, ఆస్తిపాస్తులు చాలా ఉన్నాయి, స్థలాలు కూడా బాగానే ఉన్నాయి. ప్రతి టౌన్లో ఆయనకు ఒక 2 నుండి 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది. ప్రతి టౌన్లో ఇంచుమించు పెద్దపల్లి, కరీంనగర్, రామగుండం, ఇక్కడ హల్లెలూయా 3 అంతస్తుల బిల్డింగ్లు, ఇంచుమించు ఒక 20 ఫ్యామిలీస్ ఉంటారు. నెలకి ఆ కిరాయిలు 2 లక్షల దాకా వస్తాయి. చాలా ఉన్నత స్థితికి ఎదిగిన వ్యక్తి. శ్యామ్ సుందరయ్య గారు ఆయన నాకు పరిచయం చేశారు. ఈ మధ్యలో ఇక్కడ కొత్తగా ఇల్లు కడుతున్నారు, బోరు వేయాలట, మనం వెళ్ళి ప్రేర్ చేద్దాం అంటే నేను వెళ్ళాను. అయితే వెళ్ళాను, అక్కడ ప్రేర్ చేసాం. బండ మొత్తం ప్రార్థన చేస్తే ఆ బండలో నుండే నీళ్ళు వచ్చినాయి. హల్లెలూయా. దాని విషయంలో నేను మన చర్చిలో ఉన్న ఒక తమ్ముడిని ఒక 1 month వాటర్ కొట్టు తమ్ముడా నీకు అమౌంట్ ఇస్తుందని చెప్పాను.
ఆ తమ్ముడు వాటర్ కొట్టాడు. ఇది ఎప్పటి మాట? ఒక 20 సంవత్సరాల క్రితం మాట. హల్లెలూయా. ఒక 2 years బ్యాక్ వాళ్ళ ఇంటికి వెళ్ళే అవకాశం వచ్చింది నాకు. అయితే ఒక మధ్యరాత్రి 11:30 అవుతుంది. వచ్చాడు ఇక్కడికి. జోజన వాళ్ళ ఇంట్లో నేను కిరాయి కొన్నాను. నా అడ్రస్ దొరకబట్టుకుని ఫోన్ చేసి అడ్రస్ చెప్పాను. వచ్చాడు, సూట్ కేసు పట్టుకున్నాడు. అప్పుడు ఒకటే నావారు మంచం ఉండే, నేను మా పిల్లలు ఇద్దరు కావాలి పిల్లలు ఉండే. మేము కింద పడుకొని, ఆయన పెద్ద ఆయన, వయసులో పెద్ద ఆయన, ఆ మంచం ఇచ్చాను. రాత్రి ఇప్పుడు వచ్చాడు కదా, వేడి వేడి అన్నం పెట్టాం. హల్లెలూయా. ఎప్పుడైనా హోటల్లో ఉంటున్నట్టు ఇటు వస్తే, ఇల్లు లేదు కాబట్టి, కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి. ఒక 2 years బ్యాక్ ఆయనని కలిశాను. నేను పాస్టర్ ఉన్నాం. వాళ్ళ మిస్సెస్ క్యాజువల్గా చెప్పాను, ఒక నైట్ మీరు మా ఇంట్లో పడుకున్నారు సార్, మేము మంచం ఇచ్చి మేము కింద పడుకున్నాం, వేడి వేడి భోజనం కూడా పెట్టాము సార్, మీకు ఐడియా ఉంది? మీరు ఎప్పుడు పెట్టారు? వచ్చిండడం ఆయన ఇంటికి, ఆయన ఏమంటుంది ఆయన. హల్లెలూయా. వాళ్ళ పేర్లు ఊర్లు అక్కర్లేదని. అంటే మనుషులు మర్చిపోతాం. గుర్తుపెట్టుకో, ఒకవేళ ఒక మాట నిన్ను ఎవరైనా కాని మాట అంటే, నీకు 90 సంవత్సరాల వయసు వచ్చినా, నీకు మతి మరుపు వచ్చినా ఆ మాట మర్చిపోవే. మరి అదే మనిషి, అదే మైండ్, అదే బుద్ధి. అంటే నీకు ఎక్కువ ఏది ఇంట్రెస్ట్ అంటే, ఈ కీడు అంటేనే ఇంట్రెస్ట్. అది ఆరోగ్యాన్ని ఇచ్చేదా, ఆశీర్వాదాన్ని ఇచ్చేదా? అరే మేలును గుర్తు చేసుకుంటే బ్రతుకు మారుతుంది, ప్రవర్తన మారుతుంది, గుణం మారుతుంది, వ్యక్తిత్వం మారుతుంది, లక్షణాలు చేంజ్ అవుతాయి. మేలును గుర్తు పెట్టుకుంటే మన లైఫ్లో దేవుని మహిమ దిగుతుందంటే, మనం ఎన్ని సంవత్సరాలైనా గుడికి వచ్చినా, మందిరానికి వచ్చినా, వాక్యం చదివినా, ప్రార్థన చేసినా, కన్నీళ్ళు విడిచినా, మనకు చేసిన అన్యాయాన్ని మర్చిపోం, మనకు జరిగిన కీడును మర్చిపో, మనకు చేసిన ద్రోహాన్ని మర్చిపోకు. దానిని గుర్తుపెట్టుకుంటే నీ మనసు విషం ఎక్కుద్ది. దాన్ని గుర్తుపెట్టుకుంటే నీ హృదయము పాషాణ హృదయముగా, ఒక ద్వేషపూరితమైన హృదయంగా మారుతుంది. నువ్వు ఆరాధనకు వచ్చి బలలో పాల్పొంది, ప్రార్థన చేసి, చప్పట్లు కొట్టి, పాటలు పాడి, సాక్ష్యం చెప్పినా కూడా నీ హృదయం శుద్ధిగా ఉండదు. ఎందుకు? నీ లోపలంతా కుళ్ళు కొడుతుంది, కంపు కొడుతుంది, కుళ్ళుతో నిండిపోయావు. ఎందుకు? నీకు జరిగిన అన్యాయాలే నీ గుండె నిండా ఉన్నాయి, నీకు జరిగిన అవమానాలే నీ మనసు నిండా పేరుగా పోయాయి. కనుక నీ కన్నులకు పొరలు వచ్చేస్తాయి, తెలియకుండా గర్వం వచ్చేస్తుంది. మనిషినన్నా విచక్షణ జ్ఞానం కోల్పోయి, దేవుని బిడ్డను నేను కాదనే అహంభావంతో వాక్యాన్ని పక్కకు పెట్టి, దేవుని సన్నిధిని పక్కకు పెట్టి, నీ అహాన్ని చూపించి, నీ అహంకారాన్ని చూపించి, నీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ను వాడుకుంటావు. కారణం ఏంటి? నీ గతంలో జరిగిన అవమానాలను ఇంకా మర్చిపోలేదు, నష్టాలు, కష్టాలు, మోసాలు, ద్రోహాలు మర్చిపోలేదు. ఇవి మర్చిపోకపోతే నీ లోపల రూపాంతర క్రియ ఆరంభం అవ్వదు. హల్లెలూయా. యేసయ్య తాగుబోతాండి, జనమంతా ఆయనను తాగుబోతున్నారు. యేసయ్య తిండిపోతాండి, ఆయనను తిండిపోతున్నారు. యేసయ్య పిచ్చోడా? ఆయనను బైబిల్ చెప్తుంది మతి చెడినోడు అన్న, మ్యాడ్. కానీ ఎవరి మీదనైనా కోపం పెట్టుకున్నాడా? ఎవరినైనా అసహించుకున్నాడా? ఆయన పిల్లలం మనం, ఆయన రక్తము చేత విమోచించబడ్డాం. ఆయన మనకు తండ్రి, మనం ఆయన పిల్లలము. ఆయన కొరకు మనము శ్రమ పడితే వారసులమైపోతాం, పరలోకానికి, మహిమకు వారసులమైపోతాం, మంచితనానికి వారసులమైపోతాం, ప్రత్యేకతకు వారసులమైపోతాం, పరిశుద్ధతకు వారసులమైపోతాం, ఆశీర్వాదానికి వారసులమైపోతాం. కానీ మన మనసులో ఎన్ని దాచుకుంటామో, అవి ఏవైనా నీ ఆరోగ్యానికి సహకరిస్తాయా? హెల్దీగా ఉండే ప్రతి వ్యక్తి ఈ లోపల ఉన్నవన్నీ తీసి, ఒక్క పైసా డాక్టర్ వాళ్ళు, నేను సవాల్ చేసి చెప్తున్నా, పుల్పిట్ మీద నుండి లైవ్లో ఉన్న వాళ్ళు కూడా అదే చెప్తున్నా. హల్లెలూయా. మత్సరము ఎముకలకు కొల్లు, సంతోషము గల మనసు ఆరోగ్యదాయకం. సంతోషం ఎప్పుడు ఉత్పన్నమవుద్ది? మంచి విషయాలు గుర్తు చేసుకుంటే, మేలులు గుర్తు చేసుకుంటే, దేవుడు చేసిన కార్యాలు గుర్తు చేసుకుంటే, మనుషులు చేసిన కార్యాలు ఇప్పటికీ నేను మర్చిపోను. సూరయ్య సార్ వాళ్ళ మామయ్య, హల్లెలూయా,
అక్కడ మీటింగ్స్, ఎక్కడ మీటింగ్స్? మన లేబర్ కాలనీలో మీటింగ్, పెంతెకోస్తు చర్చిలో మీటింగ్స్ అవుతుంది. అందరూ అప్పుడు మేము 12 మంది ఉంటుంది సేవకులు. గన్పూర్ నుండి కిరాయి సైకిల్ వేసుకొని ఆ 3 రోజుల కన్వెన్షన్కు సైకిళ్ళ మీద లేబర్ కాలనీ, క్రిస్టియన్ కాలనీ పోయాం. అయితే సైకిళ్ళు మేము మీటింగ్లో ఉన్నాం, ప్రార్థన అయిపోయింది. ఈలోపు ఒక సైకిల్ ఎవరో మాయం చేశారు. వాళ్ళు చర్చికి వచ్చిన వాళ్ళని మాత్రం చెప్ప, మీటింగ్ అంటే ఎవరెవరో వస్తారు కదా, అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ ఈవినింగ్ మీటింగ్ అయిపోయినాక అయ్యగారును మిగతా బ్రదర్స్ వీళ్ళంతా ఏం చేశారు, సైకిల్ మీద వెళ్ళిపోయి నన్ను ఒక్కని మాత్రం అక్కడ వచ్చారు. మధ్యాహ్నం అన్నం లేదు, సాయంత్రం కూడా ఫుడ్ లేదు. అప్పుడు నా వయసు 18 సంవత్సరాలు. హల్లెలూయా. యవనస్తులం కాబట్టి ఆకలి బాగా అవుద్ది. 3 ప్లేట్లు పెట్టిన నిమిషంలో తింటాం, తిన్నది అరిగించుకునే శక్తి ఉంటుంది. హల్లెలూయా. మామూలు ఆకలి అవుతలేదు. వాళ్ళు వెళ్ళిపోయి ఈ రాత్రి ఇక్కడ పడుకొని రేపు సైకిల్ తీసుకొని రమ్మని నన్ను అన్నారు. సైకిల్ నేను తీసుకొచ్చిన సైకిల్ పోలేదు, ఇంకో సహోదరుడు తీసుకొచ్చిన సైకిల్ పోయింది. తనను ఉంచాలి కదండి, నన్ను ఉంచాను. మీకు తెలుసా, ఎవరైతే చెప్తే వింటారో వాళ్ళకి అందరూ పనులు చెప్తారు, ఎవరైతే వినరో వాళ్ళకు పనులు చెప్పాలి ఇచ్చారు. ఎవరైతే వినరో వాళ్ళకు పనులు చెప్పరు. కొంతమంది అనుకుంటారు మాకు ఎందుకు పాస్టర్ చెప్పినట్టు, వింటే కదా. చెప్పితే వినగలిగే వారికి చెప్తారు. కొంతమంది అపోహ ఏంటంటే, నేను చాలా మందికి చెప్పి చూశాను, నాకే ఉల్టా చెప్పారు. హల్లెలూయా. వాళ్ళు చెప్పినప్పుడు నేను చేయలేను కానీ నేను చేపిస్తా అని మాట కూడా అనలేకపోయారు. సాకులు చెప్పి తప్పించుకున్నారు. అప్పటి నుంచి పనులు చెప్పడం మానేసి నేను చేసుకోవడం మొదలుపెట్టాను. అయితే నేను ఏం చెప్పినా వింటే కనుక అయ్యగారు ఏం చేశారంటే, నువ్వు ఇక్కడ ఉండి ఆ సైకిల్ తీసుకొని అనౌన్స్మెంట్ చేసి, మీటింగ్లో అనౌన్స్మెంట్ చేసి నువ్వు వచ్చారు. సరే, నైట్ మీటింగ్ అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయారు ఇంటికి. వాళ్ళు ఇంటికి వెళ్ళి శుభ్రంగా ఫేతంలో భోజనం చేశారు. నాకు ఇక్కడ భోజనం లేదు. మీటింగ్ అయిపోయినాక నేను వాళ్ళు భోజనం పెట్టి పంక్తులు కూర్చుంటే ఆ టికెట్ ఉండే వ్యక్తికే ఫుడ్. ఇప్పుడు గోరట్లకు పోతే టికెట్ ఉండాలి కదా, అది అట్లనే అన్నట్టు. టికెట్ గురించి నాకు తెలియదు, చేతిలో చిల్లి కావాలి, రూపాయి కూడా లేదు నా దగ్గర. ఇప్పుడు వాళ్ళ విశ్వాసం ఏంటంటే సైకిల్ దొరుకుతుంది, సైకిల్ మీద గన్పూర్కి వస్తాడు. ఇది నా పరిస్థితి. యవనస్తుంది ఎన్ని రకాల ఆలోచించి, యవనస్తులకి ఏంటంటే సేఫ్ సైడ్. ఇప్పుడు నా సైడే నేను ఆలోచించుకుంటాను. యవనస్తులు ఎవరైనా నేను బెస్ట్, నాకే మంచిది జరగాలి, నాకేమన్నా అనేది నేను తట్టుకోలేదు, అలాంటి భావన యూత్కి ఉంటుంది. అంటే వేరే వాళ్ళ గురించి ఆలోచించరు వాళ్ళు. స్వార్థం ఘోరంగా ఉంటుంది యవనస్తులకు, భయంకరంగా అంటే భయంకరంగా ఉంటుంది. అట్లా నేను అనుకుంటున్నాను, నన్నేది ఇక్కడ ఉంచారు, సైకిల్ అతనిది కదా, అతను ఉండాలి కదా, నా సైకిల్ పోలే కదా అని బాధ అనిపించింది. ఆడ కూర్చుంటే జబర్దస్తిగా భోజన పంక్తిలో ఉండి లేపారు. నీ టికెట్ చూపించంటే టికెట్ లేదా లేపారు. నైట్ అన్నం లేదు. ఆ చర్చికి ఎదురుగా ఒకటి ఫుట్పాత్ ఉంది, ఆ ఫుట్పాత్ మీదే పడుకున్నా. కింద ఏం లేదు, కప్పుకోవడానికి ఏం లేదు. హల్లెలూయా. చలి పెడుతుంది, నిద్ర పట్టట్లేదు, కళ్ళు మూసుకున్నాను. ఆకలితే నిద్ర ఎక్కడ పడుతుందండి? కడుపు నుండి తింటే కంటి నుండి నిద్ర పడుతుంది. మోకాళ్ళు డొక్కలో పెట్టుకున్నాను, ఇట్లా ముడుచుకొని కుక్క ముడుచుకున్నట్టు పడుకున్నాను. కానీ తెల్లవారేసరికి ఆ రోడ్డు మీద ఉన్న దుమ్ము, ఆ రోడ్డు కూడా కాదు, ఆ చర్చి ముందు ఉన్న రోడ్డు ఇప్పుడు సీసీ రోడ్ అయింది. తెల్లారి వరకు నా వెంట్రుకలకు దుమ్ము, నా కనురెప్పులకు దుమ్ము, కళ్ళు దూసుకున్నాను. ఎక్కడికి వెళ్ళి మొహం కట్టుకోవాలి, ఎక్కడికి వెళ్ళి ఏమో అర్థం కావట్లేదు. ఇప్పుడున్నంత జ్ఞానం అప్పుడు లేదు. హల్లెలూయా. నేను అక్కడ కూర్చుంటే అదే దారి గుండా సూర్య బ్రదర్ వాళ్ళ అరుణసిస్టర్ వాళ్ళ డాడీ స్టెఫెన్ బ్రదర్ వాళ్ళు గన్పూర్లో ఉండేది. మన ఫేతులకు వచ్చేది, భార్య భర్తలు చర్చికి వచ్చేది పిల్లలతో సహా గన్పూర్లో. అయితే ఆయన వరంగల్కి ఎందుకు వచ్చాడో నాకు తెలియదు. నన్ను చూసి గుర్తుపట్టి, బ్రదర్ మీరు ఫేతంలో ఉంటారు కదా, శ్యామ్ సుందర్ బ్రదర్ దగ్గర మీరు సేవ సమర్పించుకున్నారు కదా అంటే, అవును బ్రదర్ అన్న. గుర్తుపెట్టాను, నాకు కూడా గుర్తు. మరి ఏంటి అంటే కథ అంతా చెప్పేశాను. ఇట్లా చెప్తే వెంటనే కాశీబొగ్గు తీసుకెళ్ళాను నన్ను. అక్కడ ఈ అరుణ సిస్టర్ వాళ్ళ పిన్ని చిన్నమ్మ అక్కడ ఉంది, అక్కడికి తీసుకెళ్ళి ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయి మొహం కడుక్కొని
ఆయన సిచ్యువేషన్ అర్థం చేసుకున్నాడు. భోజనం పెడితే ఆకలితో ఉన్న వ్యక్తికి పట్టెడు అన్నం పెడితే ఎంత ఆవురు అని తింటాడో తిన్నాను. హల్లెలూయా. మళ్ళీ మురుకులు అవి ఇవి ఆకలితో ఉన్నా కదా తిన్నాను, పుష్టిగా భోజనం చేశాను. ఆ తర్వాత బ్రదర్ ఏం చేశాడు, ఒక 50 రూపాయలు నాకు ఇచ్చాను. 50 రూపాయలు అప్పుడు 1000 రూపాయలతో సమానం. జేబులో పెట్టుకున్నాను. ఈ కథ మనకు జరగదు. చక్కగా నేనేం చేశాను, అక్కడి నుంచి బస్ ఎక్కి గన్పూర్లో దిగి ఫేతోకి వెళ్ళాను. ఇంట్లో కూడా అడుగు పెట్టనీయలే గారు. సైకిల్ ఏది అన్న, దొరకలేదు అన్న, నడువు అన్న. మళ్ళీ వెనుకకు వచ్చేసా. కానీ ఎక్కడ పడుకున్నాము, ఎక్కడ తిన్నాము, ₹1 నీ చేతులు లేదు, ఎలా వచ్చావు, ఏమి లేవు. ఇప్పుడు వీటికంటే నేను ఏది గుర్తుపెట్టుకున్నాను, నాకు అన్నం పెట్టిడా, అది గుర్తుపెట్టుకున్నాను. ఒకవేళ నేను ఇటు సైడ్ గుర్తుపెట్టుకొని సైకిల్ నాది కాదు, నన్ను ఎందుకు కూర్చాడు పాస్టర్, ఆయన పెద్దోడు, ఆయన తెలియదు, అని అన్నమే తినలేదు. ఎంత ఇబ్బంది పడ్డాను, ఎక్కడ పడుకున్నాము, ఎంత ఇబ్బంది అయింది, అసలు నీ చేతిలో ₹1 కూడా లేదు, ఎలా రాగలిగావు, మళ్ళీ వెలువని అంటున్నాడు. మారు మాట మాట్లాడకుండా గజ వణికింది మేము, దైవ భీతి. కానీ ఈ విషయాలు గుర్తు చేసుకోలేదు. ఆకలితో ఉన్నప్పుడు గుర్తించి భోజనం పెట్టాడు. ఇప్పుడు కాదు, నేను మరణించేంత వరకు నా జీవితంలో జరిగిన మేలు మర్చిపోను. ఎందుకు మర్చిపోనంటే ప్రతి ఉదయకాలము రక్షించబడిన దగ్గర నుంచి రైట్ నౌ ఈ రోజు వరకు ఏమేమి మేలు చేశాడో తలపోసుకుంటా. రాత్రి పడుకునే ముందు ఏమేమి మేలు చేశాడో తలపోసుకుంటా. అందుకే నేను ఆరోగ్యంగా ఉన్నాను. 1 పైసా డాక్టర్కు పోదాం. కోపం వస్తే ముఖం మీద అనేస్తా, అవసరం అనుకుంటే ఈ వాక్యంలోనే అనేస్తా. కానీ లోపల మురుగ పెట్టుకొని పుచ్చిపోయేటట్టు, నానిపోయేటట్టు, ఆ కంపు వాసన వచ్చేటట్టు, నీసు కంపు వచ్చేటట్టు దాన్ని లోపల పెట్టుకొని పేగులు జడగొట్టుకోను, మనసు పాడు చేసుకోను, హృదయం పాడు చేసుకోను. హల్లెలూయా. మరి మీరెంతమంది స్టోర్ చేసి పెడుతున్నారో నాకు తెలియదు. హల్లెలూయా. కొంతమంది హృదయాలు ఫ్రిడ్జీలు, అవి పాడుగావు, వీళ్ళు పాడుగా. హల్లెలూయా. కానీ గట్టి పడుతుంది. హల్లెలూయా. గట్టి పడుతుంది. దేవుడికి స్తోత్రం కలుగుగాక. గమనించాల్సింది ఏంటంటే, దేవుడు బిడ్డలారా, మేలును జ్ఞాపకం చేసుకోవాలి. చెప్పేది ఏంటి, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఎవరైనా ఎప్పుడైనా 2 సంవత్సరాల క్రితం నేను బాధ పెట్టాను, పలాని మాట అన్నాను అంటే మనం ఏమనగలగాలి? మనస్ఫూర్తిగా నిజంగా మర్చిపోవాలి. మర్చిపోయిందని గుర్తు చేస్తే నాకైతే గుర్తులేదు, మీరు ఎప్పుడు అన్నారో నాకంత ఐడియా లేదు అనగలిగే ఆ ధైర్యం ఉండాలి. ఆమేన్. అయితే కొంతమంది కోడి తెల్లగించినట్టు మొత్తం పనికిరాని కంపెనీ తవ్వుతా అంటారు. అది చిలికి గాలి వానగా మారి కొట్టుకొని తిట్టుకొని గదలు పట్టుకొని గదగలం అయిపోతాడు. మేలును గుర్తు చేసుకుంటే మనసు మారుతుంది. మేలును గుర్తు చేసుకుంటే హృదయం చేంజ్ అవుతుంది. మేలును గుర్తు చేసుకుంటే సంతోషంగా ఆరోగ్యంగా ఉంటాము. 1 పైసా డాక్టర్కు పోదు. ఒక సహోదరి వచ్చింది ఆరాధనకు, 4 పిల్లలకు. ఈ ఆరాధనలో పాల్గొంది. ఈ పక్కన ట్రైన్ పట్టాలకు పడి చనిపోతున్నాయా అనుకొని వచ్చాను. కానీ మోషే గురించి వాక్యం చెప్పావే, మోషే తల్లిదండ్రుల గురించి, మోషే గురించి అంత క్లిష్ట పరిస్థితులలో కూడా, అంత కష్టకాలంలో కూడా పిల్లవాడిని కాపాడడం కొరకు తల్లిదండ్రులు చూపిన తెగువ, విశ్వాసం, ఆ సందేశం నా లైఫ్ని చేంజ్ చేసిందయ్యా. నేను చావును, కొన్ని అప్పులు ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నువ్వు చనిపోతావు. చనిపోతే ఈ 4 పిల్లలు, అంత చిన్న పిల్లలు ఏమైపోతారు? ఎందుకు చనిపోవాలని ఆలోచన వచ్చిందంటే తనకున్న కష్టాలను, బాధలను గుర్తు చేసుకుంది, అప్పులను గుర్తు చేసుకుంది, ఆటంకాలను గుర్తు చేసుకుంది, అవమానాలను గుర్తు చేసుకుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా చూటిపోటి మాట్లాడడం. బాధలో ఉన్న వాళ్ళను ఓదార్చడం తెలియదు. బాధలో ఉన్నోడు బావిలో పడితే బండేడు రాళ్ళు వాని మీద వేస్తాం. చావు బిడ్డ, చావు, చావు కొడుక, చావాలి. ఇదా మనిషి నేచర్. క్రైస్తవ నేచర్ ఎలా ఉండాలి?
దైవికంగా ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తి యొక్క ఆ స్వభావం ఎలా ఉండాలి? క్రీస్తుకు కలిగిన మనసు ఉండాలి. ఇది రావాలి అంటే నీ జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే ఎన్నెన్నో ఉపకారాలు దేవుడు చేశారు, ఎన్నెన్నో మేలు చేశారు. నా లైఫ్లో నేను గుర్తు చేసుకుంటాను, బాబూస్ నగర్ దగ్గర నేను జాన్ వెస్లీ వాడు చిన్నోడు 1.5 year ఏమో కింద పడిపోయినాం. హైవే రోడ్ వాడు ఎగిరి అక్కడ పడ్డాడు డివైనర్ దగ్గర. అసలు ప్రాణం పోయింది, ఉలుపు లేదు పలుకు లేదు, చేతులు కాళ్ళు రాస్తున్నాను. ఎంత గందరగోళమైన పరిస్థితి అంటే, ఇప్పుడు అనిల్ పాస్టర్ కొడుకు, నాకు పుట్టిన కొడుకు అయితేనేమో కొంచెం భయపడకపోతుంది. ఎట్లా ఏం చెప్పాలి, ఆయనకి ఏం చెప్పాలి అని నాకు టెన్షన్ అవుతుంది. ఏమన్నా అయిందనుకో, పిల్లోడు చనిపోయాడు అనుకో, అసలు నేను ఎట్లా ఏం జవాబు ఇవ్వాలి నాకు ఏం అర్థమవుతలేదు. మైండ్ బ్లాంక్ అయిపోయింది. బండి నా అంతటి నేనే ఈ బండి లేపుకున్నా, అందరూ చూస్తూ ఉన్నారు. ఆ టైంలో హైవే రోడ్డు కదా, లారో బస్సు ఏది రాలేదండి. కర్ణాపూర్లో రోడ్డు దాటుతుంటే 2 చనిపోయి మొన్న. ఎంత భయంకరం! ఎన్ని రాంపూర్లో పట్టేసి వెళ్ళిపోలే లాక్డౌన్ పీరియడ్, వాళ్ళు పెన్షన్ తీసుకొని వెళ్తుంటే ఎన్ని మరణాలు. పెద్దపెండల నుండి ఈ డీజిల్ కాలం వరకు భయంకరమైన మరణాలు, బాబూస్ నగర్ వరకు ఎన్నో. హల్లెలూయా! నా అంతటి నేను లేకున్నాను, పిల్లోడికి గుండు పలుకు లేదు, ఈ గుండెగడ రాస్తున్నా, చేతులు రాస్తున్నా, ప్రాణం పోయింది అసలు అని ఇట్లా ఊపిరి బయటకు వచ్చి ఏడ్చిండు. అమ్మాయి అనుకొని అదే బండి మీద కూర్చోబెట్టుకొని ఇంటికి తీసుకొచ్చి, యాక్సిడెంట్ అయిందంటే నేను అనిల్ పాస్టర్ని బట్టి ప్రభుని మైంపరుస్తున్నాను. పిల్లోడి దగ్గరికి వెళ్ళలేదు, నా దగ్గరకు వచ్చాను. నా కొడుకు ఏమైందని అటు వెళ్ళలేదు, వాళ్ళ గురించి పట్టించుకునే ఇక్కడ వానికి ఇట్లా గాయమైపోయి నా దగ్గర వచ్చి నా కాలు ఇంత వాసింది క్షణాలలో. దేవుడు నన్ను కాపాడు. నేను ఎట్లా మర్చిపోతాను? నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు ఎట్లా మర్చిపోతాను? వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాను. నా కొరకు, సంఘం కొరకు, పరిచర్య కొరకు, సేవ కొరకు, అనేకుల కొరకు ఎన్నో రకాలుగా హెల్ప్ చేసిన వ్యక్తులు నేను ఎలా మర్చిపోగలుగుతాను? ప్రతి ప్రార్థనలో గుర్తు చేసుకుంటాను. వాళ్ళని గుర్తు చేసుకుంటే నాకు 1000 బలం వస్తుంది. వాళ్ళని గుర్తు చేసుకుంటే నా మనసు పవిత్రత బతుకుతుంది. వాళ్ళని గుర్తు చేసుకుంటే ఎక్కడ బలం వస్తుంది, శక్తి వస్తుంది. ఒకవేళ బాధ పెట్టిన వాళ్ళను, వేధించిన వాళ్ళను, దూషించిన వాళ్ళను, నిందించిన వాళ్ళను, ఇప్పటికీ నీడలాగా వెంటాడుతున్న వాళ్ళని నేను గుర్తు చేసుకున్నాను అనుకో, సేవకి ఇవ్వద్దు, సంఘంకి ఇవ్వద్దు, అసలు ఈ మనుషులు ఇంతే, ఈ విశ్వాసులు ఇంతే, ఈ ప్రజలు ఇంతే, అసలు నేనన్నా, నా పిల్లలన్నా, నా కుటుంబాన్ని వీళ్ళకి ఎవరికి ఇష్టం ఉండదు, నేను ఎందుకు ఇక్కడ సేవ చేయాలి, ఎందుకు ఇక్కడ ఉండాలి, అసలు అవసరమే లేదు అని నేను వెళ్ళిపోవచ్చు ఇంకెక్కడికో. హల్లెలూయా! ప్రేమించే కొంతమంది ఉన్నారు, ఆత్మీయులు కొంతమంది ఉన్నారు, ప్రభుని అత్తుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. దేవుని సేవకులుగా మా ఇంటికి రండి, మిమ్మల్ని మేము పోషిస్తాం, మా ఇంట్లో ఉండండి, మేము మీకున్నామని అండ ఇచ్చి, మోరల్ సపోర్ట్ ఇచ్చి ఈరోజు బ్రతుకుండడానికి దేవుడే కారణంగా వచ్చానని మీలో కొంతమందిని బట్టి ఈ రోజు వరకు నేను పరిచయంలో ముందుకెళ్తున్నాను. మీ ప్రేమ గొప్పది, మీ హృదయం గొప్పది, మీ మనసు గొప్పది. నన్ను మనిషిలాగా మీరు చూడలేదు, ఒక దైవజనులాగా చూశాను. ఎన్ని బలహీనతలున్నా మీరు ప్రేమించారు, హక్కును చేర్చుకున్నారు, కన్న తల్లిదండ్రులుగా ఆదరించారు. 90% మంది మనల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు. మీ లైఫ్లో కూడా, ఇక్కడ ఉన్న మీ అందరి లైఫ్లో కూడా 90% మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు. 10% మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని దూషించే వాళ్ళు ఉంటారు, మీరంటే గిట్టని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు 10% ఎక్కువనా, 90% ఎక్కువనా? మరి మీ మైండ్కు తెలివి లేదా? మీ మనసుకు బుద్ధి లేదా? ఈ 10 మంది మీద పడి ఏడుస్తారేంటి, ఈ 90 మందిని మర్చిపోయి? హల్లెలూయా! మీ హృదయానికి నేర్పించండి, మీ అంతరంగానికి నేర్పించండి, మీ ఆలోచనలకు ట్రైనింగ్ ఇవ్వండి, మీ మైండ్కు ట్రైనింగ్ ఇవ్వండి. ఓ పిచ్చి మనసా, 90% మంది నిన్ను, నన్ను, నా కుటుంబాన్ని, మీ కుటుంబాలను ప్రేమించే వాళ్ళే ఎక్కువ ఉన్నారు, ఆదరించే వాళ్ళే ఎక్కువ ఉన్నారు, అర్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ప్రోత్సహించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా నీకు, నీ కుటుంబానికి, నీ ఫ్యామిలీకి అండగా ఉన్నారు. హల్లెలూయా! అండగా ఉన్నారు.
ఈ 10% పీపుల్ని గుర్తు చేసుకొని ఈ 90% మర్చిపోతావా? ప్రతిరోజు నా లైఫ్లో జరిగిన, నా జీవితంలో జరిగిన మేలును నేను జ్ఞాపకం చేసుకుంటాను. హల్లెలూయా. నాకు 3 ఆడపిల్లలు, మొట్టమొదటి 2 ట్విన్స్. ఈ ట్విన్స్లో ఆశీష్ అంటే నాకు తెలియకుండానే ఆశీష్ మీద ఒక స్పెషల్ ఒక ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. వాళ్ళ పిల్లల గుణగణాలను బట్టి మనకు ఇష్టం లేకపోయినా ఎక్కువ ప్రేమ పెరుగుద్ది. హల్లెలూయా. అట్లానే మిగతా 2 తక్కువ కాదు, నా బిడ్డలు వేరే తిరిగి అనుకోవద్దు. హల్లెలూయా. ఎందుకు ఆమె ఇష్టం అంటే చాలాసార్లు చెప్పాను, 12-1 గంట అయినా నేను సేవకు వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు అనుగ్రహ పడుకుంటుంది, పాస్టర్ పడుకుంటుంది, కానీ ఆశీష్ పడుకోదు. నేను వచ్చేంత వరకు 1 గంట కానీ 2 కానీ నిద్రపోకుంటుంటుంది, డోర్ తీస్తుంది. అప్పుడు నా బిడ్డ పడుకుంటుంది. ఆ బిడ్డ మీద తెలియని ఒక అఫెక్షన్ లేక ఒక ప్రేమ అనేది ఎక్కువ ఉంది. ఆ ఇంటి పైన చర్చి కడుతున్నాం అన్న వాళ్ళ ఇంటి పైన ఆ కరెంటు వైరు అందులో పెట్టింది. అయితే ఆ ట్యాంక్ పక్కన అతికిచ్చిన వైర్లు ఉండి స్విచ్ వేశారు. మా బిడ్డ చిన్న పాప కదా, అప్పుడు 2-3 సంవత్సరాల వయసు కావచ్చు, 3-4 సంవత్సరాల వయసు, పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆ కాలు దాని మీద పడితే నా బిడ్డ చచ్చిపో, ఆశీష్ చనిపో. కానీ తమ్ముడు మహేష్ ఏం చేసినట్టే దన్న ఆ వైర్లను అందుకున్నాడు. ఆ వైర్లను అందుకుంటే మన చేతులు కాల ఇప్పటికీ ఆ గుర్తులు ఉన్నాయి. అసలు అతని ప్రాణం పోవాలి, తన ప్రాణాన్ని హడ్డుపెట్టి కాపాడాడు. ఎట్లా మర్చిపోతుంది? నా దేవుడు నన్ను కాపాడే విధం, నా పాపను కాపాడడానికి అతడు పడిన ప్రయాసం. ఒక్కడే కొడుకు, ఒకరికి అర్థమైతే ఎట్లా? ఎంత గందరగోళమైన పరిస్థితి ఆ రోజులలో, ఆ దినాలలో. ఎంత ఇది, ఆ గాయాలు ఇప్పటికీ ఉంటాయి చేతులకు. ఆమె గతమైపో. కానీ అతన్ని స్వల్ప గాయాల చేత బయటపడేశాడు. నేను ప్రాణం ఉన్నంత వరకు మహేష్ మర్చిపోయాను. ఒకవేళ ఆయన వైరు గుంజలేదనుకో, నాకు నా బిడ్డ ఉండకపో. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నా? నా చరిత్ర చెప్పట్లేదు, మీ చరిత్రను గుర్తు చేసుకోండి, మీ లైఫ్ హిస్టరీని గుర్తు చేసుకోండి. ఎట్లా మీరు కాపాడబడ్డారు, ఎట్లా మీకు ప్రాణభిక్ష దొరికింది, ఎట్లా ప్రమాదాలు తప్పించబడ్డాయి. ప్రతిరోజు వాటిని గుర్తు చేసుకుంటే గర్వము రాదు, అహంకారము రాదు, తలబిరుసుతనం ఉండదు, పొగరు అంతకంటే ఉండదు, కళ్ళల్లో కనలు ఉండదు. అంతమందిని చూస్తుంటే వాళ్ళ ముఖం మీదనే కనరాలు పడతా ఉంటుంది. రాంగ్ పర్సన్. కళ్ళను చూస్తా అంటే మొత్తం కళ్ళకు కొవ్వు బట్టి పొరలొచ్చినట్టు కనిపిస్తా ఉంటుంది కొంతమందిని చూస్తుంటే. దట్ ఈస్ రాంగ్. నువ్వు వేసే బిడ్డ, నువ్వు క్రీస్తు బిడ్డ. నీ గతంలోకి వెళ్ళు. ఈరోజు ఈ స్థితిలో ఉన్నావు అంటే కారణం దేవుడు, ఆ తర్వాత కొంతమంది ఎన్నిక చేయబడిన ప్రజలు, సేవకులు, కుటుంబాలు, ఆత్మీయులు, స్నేహితులు. హల్లెలూయా. అయితే మనం మర్చిపోతాం. పిన్ టు పిన్ నేను చెప్పగలుగుతాను. నేను రక్షింపబడిన దగ్గర నుంచి 28 సంవత్సరాల్లో ఎన్నెన్ని మేలు చేశాడో ఏది నేను మర్చిపోను. మర్చిపోను. ఈరోజు ధర్మసాగర్లో 10 గుంటల ల్యాండ్ ఉన్నదంటే దానికి కారణం దేవుడే. కానీ దేవుని తర్వాత మార్తా సిస్టర్ మల్లేష్ ఉంటుంది. ఎందుకు చెప్పనా? వాళ్ళ 20,000 చిట్టి కౌంట్ ఆయన ఉన్నాడు ఇక్కడ, ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టుకున్నాడు డీజిల్ కాలుగా. ఆ కోమట ఆయన దగ్గర లాస్ట్ నెక్స్ట్ మంత్ అయితే 20,000 చిట్టి కంప్లీట్ అయిపోతుంది. అడిగిన వెంటనే ఆ చిట్టి లేపించారు. 20,000 చిట్టి 18,000 వచ్చింది. ఇవి తీసుకెళ్ళి అక్కడ ల్యాండ్కి అడ్వాన్స్ కట్టారు. ధర్మసాగర్లో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే ఇన్సూరెన్స్ ఒక 10,000 తయారు చేశారు. ఆ తర్వాత ఈ 10,000, ఈ 18,000, 28,000, ఆ ల్యాండ్కు 35,000 అయ్యాయి. మిగతా 7,000 ఇక్కడనే మన మణికొండ బస్ స్టాండ్ దగ్గర ఎస్టీడీ బూత్ ఉండేది, రాంబాబు అని ప్రవీణ్ వాళ్ళు దోస్తున్నారు. ఆయన ఇప్పుడు ఎప్పుడో చర్చికి వెళ్తున్నాడు. ఆయన 7,000 గిరిగిరిచ్చాడు. హల్లెలూయా. ఈ 35,000తో నా ల్యాండ్ కొన్నాను.
గుర్తు చేసుకుంటా, మర్చిపోను అసలే. వాళ్ళు ఇప్పుడు మన మందిరంలో లేకపోయినా వాళ్ళు చేసిన మేలు గుర్తు చేసుకుంటారు. గుర్తు చేసుకుంటే ఎందుకు దూరం అవుతాం యేసయ్యకు? గుర్తు చేసుకుంటే గుణం ఎందుకు మారుద్ది? గుర్తు చేసుకుంటే హృదయం ఎందుకు కఠినం అవుద్ది? గుర్తు చేసుకుంటే దేవుడికి ఎందుకు దూరం అవుతాం? గుర్తు చేసుకుంటే మన లైఫ్లో పిచ్చి పిచ్చి అసలు. ఆ తర్వాత మన లూదియా సిస్టర్, లక్ష్మీ సిస్టర్ ఏలిటి లచ్చబడ్డారు కదా, ఆ అక్క ఒకరిని చూపిస్తే అక్కడ చిట్టేసి ఆ డబ్బులు వాళ్ళు 18,000 ఇస్తే వాళ్ళకి ఆ చిట్టెత్తి 20,000 కట్టేశాను. హల్లెలూయా. ఒక్క రూపాయి తీసుకోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ నేను జ్ఞాపకం. విమల సిస్టర్ కూడా నేను మర్చిపోను. నాకు స్పెండర్ ప్లేస్ ఉంది కదా, ఒక చిట్టి చూపించింది. నెలకు 1000 రూపాయలు అక్కడ వేసి ఆ చిట్టి ఎత్తుకొని ఆ విధంగా స్పెండర్ ప్లేస్ బైక్ నాకుండే కదా ఒకటి రెడ్డిది, అట్లా తీసుకున్నాను. హల్లెలూయా. అంటే దేవుడు ఏ విధంగా నా లైఫ్లో ఆయన కార్యాలు చేశాడో ఒక్కొక్కటి నేను జ్ఞాపకం చేసుకున్నాను. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? ఇవి జ్ఞాపకం చేసుకుంటే మనిషికి పొగరు, గర్వం, కన్నరు, అహంకారం ఇవి రా. నాకు మంచి పేరు వచ్చింది, పాపులర్ అయ్యాను, టీవీలలో మాట్లాడాను, వేరే దేశాలు తిరిగాను. హల్లెలూయా. అనేకులు నేను తెలియకపోయినా నా పేరు, మనల్ని అడగండి, ఎలక్షన్ మన ఏజెంట్ అక్కడ కడారిగూడెం సర్పంచ్ బిల్ యోహాన్కు నేను తెలియదు, కానీ బిల్ యోహాన్ నాకు తెలుసు, ఆ దైవజనులు నాకు తెలుసు. ఆయన వాక్యం విని పెరిగాను మేమని చెప్తున్నాడు. నాకంత గుర్తు లేదన్న అంటే, అయ్యా మేము 5 సంవత్సరాలు కర్ణాపురంలో ఉన్నామయ్యా. కర్ణాపురంకు మీరు 2 మీటింగ్లు పెట్టినప్పుడు శ్యామసుందరయ్య గారు మీరు ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళి ఇద్దరు కలిసి వెళ్ళలేదు కదా, మీ ప్రార్థనలలో మీ వాక్కు మీద మేము బలపరచబడ్డాం. హల్లెలూయా అని చెప్తున్నాడు. శాల్వ గప్తా, ఎందుకంటే గ్రామాధికారి కదా, రెండయ్య శాల్వ గప్తా అంటే ఏసన్న బ్రదర్ని అడుగు, మన రాజేంద్రని అడుగు, అలక్స్ని అడుగు. అసలు శాల్వ గప్తానంటే అస్సలే పోటీపడి మళ్ళీ ఆయన కప్పే శాల్వ నన్నే కూర్చుండబెట్టి నాకే కప్పాడు. నేను మీతో కప్పించుకునే అర్హత నాకు లేదు. మీరు దైవజనులు, నేను గ్రామాధికారిని కావచ్చు. ఎంత ఆత్మీయత! ఇది గుర్తొచ్చినప్పుడు ప్రభు మీద భక్తి పెరుగుతా పెరగదా? దేవా నువ్వు ఎంత మంచోడు దేవా, ఎంత జ్ఞానం ఇచ్చావు. మరి మిమ్మల్ని గుర్తు చేసుకుంటే ఏమన్నా జరుగుతుందా భక్తి? మీ విజ్ఞత వదిలేస్తున్నాను. హల్లెలూయా. లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉండాలంటే మేలు జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది అయితే వీళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నారు, ఏం గొడవ పెట్టిద్దామని మీ ఇంటికి ఒకరిని గొడవలు పెట్టిస్తారు. ఈరోజు నా ప్రభు ఇక్కడున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. కష్టకాలంలో, క్లిష్ట పరిస్థితులలో ఎన్ని కుటుంబాలు నన్ను మోరల్ సపోర్ట్ చేసి నన్ను హక్కును చేర్చుకొని నాకు షెల్టర్ ఇచ్చి మేమున్నామంటూ ప్రోత్సహించిన కుటుంబాలను నేను ఈ రోజు వరకు మర్చిపోను. ఎందుకు మర్చిపోను? వాళ్ళు చేసింది మేలు కదా, మేలు గుర్తుపెట్టుకోవాలి కదా. మేలు గుర్తుపెట్టుకుంటే భక్తి పెరుగుద్ది, మేలు గుర్తుపెట్టుకుంటే విశ్వాసం పెరుగుద్ది, మేలు గుర్తుపెట్టుకుంటే ప్రేమ పెరుగుద్ది, మేలు గుర్తుపెట్టుకుంటే పవిత్రత పెరుగుద్ది, మేలు గుర్తుపెట్టుకుంటే అహంకారం రాదు. ఒకవేళ మనకు అహంకారం వస్తుంది, గర్వం వస్తుంది, కళ్ళల్లో కనబడుతుంది, శరీరంలో పొగరు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అంటే మేలు గుర్తుపెట్టుకోవట్లేదు అంతే. హల్లెలూయా. మా ఇంటికి ఎవరు వచ్చినా కొంతమంది పాస్టర్లు అరగంట గంట లోపల ఉంటారు, ఏ పని వాళ్ళు కూర్చొని ఒక 10-20 నిమిషాలు కూర్చొని వెయిటింగ్ చేయాలి మన కొరకు. అది ఉండదు. వాళ్ళు అది చూసుకున్నట్టు వచ్చి వాళ్ళ ముందు చైర్ వేసి కూర్చుంటారు. సామెల్ పాస్టర్ బావగారిని అమ్మాయి నాకు బావ అవుతాడు, వాళ్ళ డాడీ సామెల్ పాస్టర్ వాళ్ళ డాడీ నాకు బావగారు. ఎందుకంటే మా నాన్న వాళ్ళ అమ్మమ్మ గారు తమ్ముడపల్లి, మా నాన్న తరపున చుట్టారు. వాళ్ళు పైకి వచ్చాడు, చాలా సంవత్సరాల తర్వాత వచ్చారు, బావగారు మీరు భోజనం చేయాలని నేను కూర్చోమని చెప్పి ఫుడ్ ఆ వాటర్ పట్టుకొని చెల్లలేదా నువ్వు తీసుకున్నావు అంటున్నాడు. ఎందుకు నేను చేయకూడదు? నువ్వు పాస్టర్ కదా అంటాను. హల్లెలూయా. పాస్టర్ అయితే నువ్వు ఇంటికి అతిథివి. హల్లెలూయా.
తాగిన ఛాయలు కూడా మేము కడగలేము. మా ఇంటికి వస్తే మేమే కడుగుతాం. ఎందుకు? పరిచర్య చేసే ధన్యత దేవుని బిడ్డలు చేసే ధన్యత. కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళు రాగానే వీళ్ళు బోరు ముందు వేస్తారు. ఏది పాశ్రమ అని, ఎందుకంటే కరెక్ట్ వాళ్ళు వచ్చినందుకో ఇవన్నీ ముందు వచ్చి పని పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు చేయాలని. ఆ పని చేయండి. హల్లెలూయా. ఇది మన సర్పక ఉన్నది, నెలూరు సర్పక. ఎంత వద్దన్నా ఖచ్చితంగా బోలు కడిగిపోతున్నాడు. వస్తే మాత్రం వద్దు వద్దు అని ఎంత నివారించినా రవాణా తీసుకొని వస్తాడు. ఇద్దరు కలిసి వస్తారు. ఎప్పుడు వచ్చినా అన్న బయట కూర్చుంటే అంతా మాట్లాడుతుంటే ఈ అక్క అన్ని పనులు చేసేది. వాళ్ళు వస్తే ఒకటి కదా ఏదో ఒకటి పట్టుకొని వస్తూనే ఉంటారు. హల్లెలూయా. ఇవన్నీ జ్ఞాపకం వస్తే ఏమనిపిస్తుంది? కష్టాలు మర్చిపోతాం, కన్నీళ్ళు మర్చిపోతాం, పరిగెత్తాలనిపిస్తుంది. హల్లెలూయా. లాక్డౌన్ పీరియడ్లో వరంగల్ నుండి మించు ఒక 3 నెలలకు సరిపడే రాషన్ 15,000 ఎంతో రాషన్ తీసుకొచ్చి మొత్తం తీసుకొని, అంటే ఎప్పుడు కూడా మేము కిరాణా షాప్లో ప్రతి ఒక్కరు కొనుక్కోండి ఇది లేదు అనేటట్లేదు. మన వాళ్ళు కూడా కొంతమంది ఏం చేశారు, వాళ్ళు చేశారు, మనం ఎందుకు చేయొద్దని కొంతమందిని కలిసి కలెక్ట్ చేసి కొంత అమౌంట్ ఇచ్చారు. హల్లెలూయా. ఎందుకంటే అది సందర్భం, అది సందర్భం, అది సమయం. ఇప్పుడు మనకు ఎన్ని ఇచ్చిన ప్రేమ లేకపోతే ఎందుకండి? కాల్చబడకు నా శరీరం అప్పగించిన ప్రేమ లేకపోతే వ్యర్థుడను, కొండలు పెగిలింపగలిగే విశ్వాసం ఉన్న ప్రేమ లేకపోతే వ్యర్థుడు, బీదల పోషణ కొరకు ఆస్తి ఇచ్చిన ప్రేమ లేకపోతే వ్యర్థుడను. హల్లెలూయా. కాల్చబడకు నా శరీరం అప్పగించిన ప్రేమ లేకపోతే వ్యర్థుడను. మనం ఎన్ని చేస్తే లోపల ప్రేమ లేకపోతే? నువ్వు చేసిన దానికంటే నీ ప్రేమనే దేవుడు లెక్కలోకి తీసుకున్నాడు. నేను ఇస్తున్నానని వదిలించి దులుపుకోకు. ప్రేమ కావాలి. నువ్వు ఇచ్చేది ఎవరికి కావాలి? ప్రేమ కోట్ల కంటే విలువైంది, డబ్బు కంటే విలువైంది ప్రేమ. పిడికడంత గుండెలో కాస్తంత చోటు ఉండాలి. పిడికడంత గుండెలో కాస్తంత చోటు ఉండాలి దైవజనుడికి. అది జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మీ లైఫ్లో, ఇది నా లైఫ్ చెప్తున్నప్పుడు మీ లైఫ్ మీకు గుర్తొస్తుంది. గుర్తొచ్చినప్పుడు చేంజ్ అవ్వాలా, మేలు జ్ఞాపకం చేసుకోవాలి. కన్నీళ్ళు, కడగళ్ళు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, వేదనలు గుర్తు చేసుకోవద్దు. అనారోగ్యం పాలవుతాం, రంది మనాది పట్టుకుంటుంది, తిండి రుచి ఉండదు, నిద్ర దూరం అవుద్ది, ఆకలి చచ్చిపోద్ది, చివరికి చచ్చిపోవాలనిపిస్తుంది. హల్లెలూయా. నిన్ను ప్రేమించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, నేను అర్థం చేసుకునే కుటుంబాలు ఉన్నాయి, నిన్ను ఆదరించే ప్రజలు ఉన్నారు. అన్నిటికంటే మిన్నగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. వాక్యం ఉంది, సంఘం ఉంది, సహవాసం ఉంది, దేవుని ప్రజలు ఉన్నారు. అందరూ ద్వేషించారు కదా. 100 మందిలో ఎంతమంది ద్వేషిస్తారండి? 10 మంది అంతే. ఆ 10 మంది కూడా డౌటే నాకు. 99 మంది కావచ్చు. 95% మనల్ని ప్రేమించే వాళ్ళే ఉంటారు. మన బంధువులు కానీ, మన రక్త సంబంధులు కానీ, మన కుటుంబ సభ్యులు కానీ. నేను చెప్పే మాటలు లైఫ్ ప్రిన్సిపల్స్. నేను చెప్పే మాటలు జీవితాలను మార్చేవి. కాలక్షేపం కొరకు విని గడప దాటగానే మర్చిపోయి మళ్ళీ ఎప్పటి చెప్ప ఎలుగులే అన్నట్టు మా బ్రతికింతే మా జీవితం అని కాదు. ఒక రోషముతో, ఒక పౌరుషముతో, ఒక కోపంతో పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతకాలి. చేంజ్ అవ్వాలి. చేంజ్ అవ్వడానికి అవకాశం ఇవ్వాలి. పరిశుద్ధాత్మకు అప్పగించుకోవాలి. తెలిసిన ప్రతి దాన్ని అనుసరించి ఆచరించి జీవించు. నీకు తెలియకుండానే తారా స్థాయిలో నీవు ఉంటావు. నిన్నెవరు అందుకోలేదు, ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు నువ్వు చేంజ్ చేసుకుంటూ, అప్డేట్ అవుతూ, రెన్యువల్ అవుతూ, నిత్య నూతనంగా నీ జీవితాన్ని మార్చుకుంటున్నావు కదా. దుష్టుడు కూడా నేను ముట్టలేడు. ఎందుకంటే ఆయన నిత్యాశ్రయ దుర్గం కదా, అక్కడ నీవు ఉంటావు. హల్లెలూయా. నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నేను నా కుటుంబం ఇంత హెల్తీగా, ఇంత ఆరోగ్యంగా కారణం మేము ఎప్పుడు సందర్భం వచ్చినా, సమయం వచ్చినా మాకు జరిగిన మేలు గుర్తు చేసుకుంటాం, మాట్లాడుకుంటాం. నా పాటలో కూడా జరిగిన బాధ ఉంటుంది, దాని నుంచి విడిపించిన విధానం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. జరిగిన బాధ ఉంటుంది, విడిపించిన విధానం ఉంటుంది. ఒక చరణం చెప్తాను మీ. సముద్రపు పొంగు వలె వరదలు నన్ను ముంచి వేసిన
నా జీవిత నావకు చుక్కాని నీవై అద్దరికి చేర్చావు. నా ఓడ నావికుడా నన్ను నడిపించవా. ఆమె పెద్ద చదువుకునే కాదు, అసలు చదువు మీద అంత పట్టేం లేదు, కానీ ప్రతిదీ నేర్చుకున్నాను ఒక స్టూడెంట్ లాగా. హల్లెలూయా. అంటే సముద్రపు పొంగు వరద వలె నన్ను ముంచాలని ప్రయత్నం చేసి ఆ టైంలో నా జీవిత నావకు చుక్కాని చక్కగా నన్ను నడిపించావు. నా ఓడ నావికుడా నన్ను దరిచేర్చితివి. ఆమేన్. కృప మీద రాసండి సరే. కృపే కదా యేసయ్యా, కృపే కదా నన్ను వెతికి రక్షించినది, నా కోసం ప్రారంభించినది, నీలో నన్ను దాచినది, నీలా జీవింపజేయుటకు శక్తినిచ్చినది కేవలం నీ కృపే కారణం. హల్లెలూయా. అంతే, ఎవరు గొప్పతనం లేదు ఇక్కడ. ఆయన కృపను బట్టి ఇక్కడ ఉన్నా. ఆయన కృప లేకపోతే ఒక్క క్షణం బ్రతకలేదు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను? మీ లైఫ్లో ఇంతకాలం కీళ్ళు గుర్తు చేసుకుంటూ బ్రతికారు. ఈ రోజు నుండి ఒక్కసారి రక్షణ పొంది బాప్తిస్మం దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎన్ని మేలు జరిగాయో గుర్తు చేసుకోండి, రాసుకోండి. ఆమేన్. రాసుకొని ఇంకేం చేయండి? జ్ఞాపకం చేసుకుని ప్రభుని స్తుతించి ఆరాధించి ఆయన నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. ఉదాహరణకు సంవత్సరం అంతా దేవుడు కాపాడితే కృతజ్ఞత కానుక. 1 year దేవుడు కాపాడినందుకు మనం ఎంత ఇచ్చినా తక్కువే. అయితే సామాన్యంగా మనం ఏం చేస్తుంటే 100 రూపాయల నోటు కంటే ఎక్కువ పెట్టాం. సంవత్సరం అంతా కాపాడితే 365 రోజులకు నువ్వు ఎంత ఇవ్వాలి? డాక్టర్ కంటే లేకపోయినా లక్షలు పుడతాయి, హాస్పిటల్ అంటే లక్షలు, ఫంక్షన్ అంటే లక్షలు. మరి ప్రాపర్టీ ఎందుకు పుట్టదు? అది లోపల నుండి రావాలి, నావి నుండి. నా దేవుడు, నా ప్రభువు, ఆయన లేకపోతే ఈరోజు నేను లేను, నా పిల్లలు లేరు, నా కుటుంబం లేదు, నా ఇల్లు లేదు, నా ఉద్యోగం లేదు. ఇంత సంపాదించి ఇంత ఎత్తుకు ఎదిగానంటే ఆయనే. ఆయన ఎప్పుడు అడుగుతున్నా సంవత్సరానికి ఒకసారి కృతజ్ఞత కానుక అడుగుతాడు. ఒక కుష్ఠరోగుడు బాధపడుతుంటే యేసయ్యని బాగు చేశాడు. బాగు చేస్తే మళ్ళీ వచ్చాడు థ్యాంక్స్ చెప్పడానికి. ఒరే నాయన, నోటి మాటలతో కడుపు నింపకరా బాబు, దేవుడు చేసిన మేలుని బట్టి. అక్కడ మోషే పాస్టర్ ఉన్నాడు, యాజకుడు ఉన్నాడు, ఆయనకు నీ దేహాన్ని కనపరచుకో, నీకు జరిగిన మేలు చెప్పు. అక్కడ ఒక కానుక పెట్టుంటుంది, ఆ కానుక పెట్టిన కృతజ్ఞత కానుకవి. ఆమేన్. దేవుడు ఎందుకు ఇవ్వమంటాడంటే నీ గుణాన్ని తెలుసుకోవడానికే, నీ వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడానికే, నీ స్వభావాన్ని తెలుసుకోవడానికే. ఎన్ని రకాల మేలు చేస్తే నాకేమిస్తాడు? ఎలా ఉంది అతని గ్రాటిట్యూడ్? ఎలా ఉంది అతని కృతజ్ఞతాభావం? హల్లెలూయా. పోయిన సంవత్సరం మేము బట్టలు తీసుకోలేదు, ప్రతి సంవత్సరం బట్టలు తీసుకుంటాం ఒక 10,000 పెట్టి. మీలో ఉన్న కొందరు 1,000, 2,000, 5,000 అట్లా ఇస్తూ ఉంటాం. న్యూ ఇయర్ వచ్చిందంటే అయ్యా మేము వేరే మీకు నచ్చాయో ఇక ఈ డబ్బులు ఈ న్యూ ఇయర్ తరఫున మీరు మీ కుటుంబ సభ్యులు తెచ్చుకోండి అని కొంతమంది 1,000 ఇస్తారు, కొంతమంది 2,000 ఇస్తారు. ఈ 1,000 వస్తాయమ్మా, ఒక 5,000 ఇవ్వాలి కానీ అలా అనలేదు. 500 ఇచ్చినా తీసుకున్నా, 1000 ఇచ్చినా తీసుకున్నా, 5,000 ఇచ్చినా తీసుకున్నా, 10,000 ఇచ్చినా తీసుకున్నాం. 10,000 ఇచ్చినందుకు వాళ్ళను ఎక్కువ పొడగాడి ప్రార్థన చేయలే, 500 ఇచ్చిన చిన్న ప్రార్థన చేయలే. సేమ్. ఆమేన్. హల్లెలూయా. కృతజ్ఞత అర్పణ. మీకు గుర్తుందా? 10,000 మేము బీదలకు ఇచ్చాం పోయిన సంవత్సరం. హల్లెలూయా. మేము ఈసారి బట్టలు తీసుకోం 10,000 అనాథలు. కానీ ఆ బాలసుందరరాయ గారు ఈ పోయిన సంవత్సరం ఈ మూమెంట్లో మన దగ్గర ఉండే వాళ్ళకి ఇచ్చేసాం. 30,000 కానుకిచ్చాం, 10,000 బీదకి, 40,000 ఇచ్చేసాం. హల్లెలూయా. ఆడపిల్లల తండ్రి కదా, 10,000 పోతున్నాయి ఎట్లా అని అనిపించలేదు. నా ప్రభు శ్రీమంతుడు. హల్లెలూయా.
ఈ డబ్బును బట్టి కాదు, ప్రభువును బట్టే నీవు నేను మనము. ఇవాళ ఈరోజు నీ దగ్గర ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. ఈ రోజు ధనవంతుడు రేపు బికారి కావచ్చు, రేపు బికారి ఈ రోజు ధనవంతుడు కావచ్చు. ఇవి చేంజ్ అవుతాయి, కానీ ఇది చేంజ్ కావద్దు. ఇది చేంజ్ కావద్దు, అంతరంగం చేంజ్ కావద్దు. ఆ దేవుని ఎడల ఉన్న సరళత నుండి వెనక్కి రావద్దు. హెచ్చు తగ్గులు ఉంటాయి, అప్పుడు డౌన్స్ ఉంటాయి, పగలు రాత్రి ఉంటాయి, సుఖ దుఃఖాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, వచ్చి వెళ్తూ ఉంటాయి. కానీ వ్యక్తిత్వం మాత్రం మారద్దు, మనస్తత్వం మాత్రం మారద్దు, గుణగణాలు మాత్రం మారిపోవద్దు. వాక్యానుసారంగా, లేఖనానుసారంగా దేవుని కొరకు జీవించాలి. 1 year నిన్న నీ పిల్లల్ని యాక్సిడెంట్ల ద్వారా విడిపించాడు, ప్రాబ్లమ్స్ ద్వారా విడిపించాడు. మీకు ఒక నగ్న సత్యం చెప్తాను. ఒకసారి వాళ్ళిద్దరు తల్లిదండ్రులు నేను తీసుకొస్తాను. వృద్ధులు తల్లిదండ్రులు, ఐలయ్య సరోజవాణి, రెడ్డోళ్ళు వాళ్ళు. ఆమె కొత్తిమీర మెంతుకూర అమ్ముతుంది మార్కెట్లో. కొడుకులు లేరు, బిడ్డలు లేరు. ప్రతి సంవత్సరం క్రిస్మస్ తర్వాత న్యూ ఇయర్కు ఒక 5,000 రూపాయలు ఇస్తారు. వాళ్ళు ఇస్తారంటే నాకు తీసుకోబుద్ధి కాదు, ఎందుకంటే వాళ్ళ కుటుంబ పరిస్థితి నాకు తెలుసు. ఇప్పటికీ ఒక 7 సంవత్సరాలు అవుతుంది. నిన్న అయ్యా ఇచ్చి, అయ్యా ఇవి మీ కొరకే అని చెప్పి, మళ్ళీ న్యూ ఇయర్ వేరే, అది న్యూ ఇయర్ ఇది ఇదే అన్నాడు. హల్లెలూయా. అంటే ఆయన ఇచ్చినందుకు చెప్పట్లేదు సుమా. వాళ్ళ వయసు కడుపుతో నేను పట్టుకోతా, ఖచ్చితంగా పట్టుకొచ్చి మీకు చూపిస్తాను. వాళ్ళతో సాక్ష్యం కూడా మాట్లాడుతున్నాను. అయ్యా నడవలేడు, మోకాలు నొప్పులు. అక్కడి నుంచి ఇక్కడ నడవాలంటే 15 నిమిషాలు పడుతుంది, మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ నడవాలంటే. ప్రతి సంవత్సరం 5,000 ఇస్తాను. అయ్యా మీకే కష్టం కదా, అయ్యా ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడినందుకు మేము మీకు, కుటుంబానికి, మీ పిల్లలకు బట్టలు కొరకిస్తున్నాం. అయ్యా మన కృతజ్ఞత కానుక వేరే. నా మనసులో అనుకున్నాను, ఈ తల్లిదండ్రులకు రేపు పొద్దున ఏదైనా అవస్థ ఉంటే నేను నా కుటుంబం ఉంటున్నాను. ఏదో మేము చేస్తామని వాళ్ళు ఇవ్వలేదండి. గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. నేను సవాల్ చేసి, ఛాలెంజ్ చేసి ఇప్పుడే చెప్తున్నాను, ఈ సంవత్సరం కృతజ్ఞత కానుకలు 1 రూపాయి నేను వాడుకోను. ధర్మసాగర్ చర్చి కంప్లీట్ చేస్తాను. హల్లెలూయా. సేవకుల పిల్లలు వాడుకోవాలని. కానీ 10-20 సంవత్సరాలు అవుతుంది అక్కడ స్థలం కొని. బేస్మెంట్ వరకే వేసింది. ఉన్నంత వరకు ప్రయాసపడుతున్నా. ఇప్పుడు లోపల నన్ను కొంచెం సపోర్ట్ ఇచ్చి మేము ఉన్నామని ఒక్క మాట అనేది నేను ఏం చేయగలుగుతా? హల్లెలూయా. అది పరసంబంధమైన పని కదా, మందిరం పని, అది దేవుని ఆలయం పని, పరలోకపు పని కదా. ఈ పరలోకపు పనిని ఎంతమందికి అవగాహన ఉండి, గ్రహింపండి, అయ్యా నువ్వు ఒక్కనే కష్టపడుతున్నాం, మేము మోరల్ సపోర్ట్ ఇస్తాం, మేము ఉంటామని చేయనప్పుడు నేను ఏం చేయగలుగుతా? అందుకే ప్రార్థన చేశాను ప్రభు సన్నిధిలో, ప్రభా ఈసారి కృతజ్ఞత కానుక. ఇప్పుడు మీరు ఆ మందిరాన్ని దృష్టిలో పెట్టుకొని, రెండవది సంవత్సరం అంతా మిమ్మల్ని కాపాడితే దీన్ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ 52 వారాలు ఉన్నాయండి, 52 వారాలు ఉన్నాయి. వారానికి 100 రూపాయల చొప్పున. హల్లెలూయా. 52 వారాలకి ఎంత అవుతుంది? 5,200. నీ కుటుంబం తరపున ఛాలెంజ్, ఇది ఒక అవకాశం. నీ ఫ్యామిలీ తరపున, మీ ఇంట్లో 10 మంది ఉన్నారు, 10,000 కాదు, నీ కుటుంబం తరపున 5,200. ప్రతి ఒక్కరి పేరు ఉండాలి, రాసందులే. ఎందుకంటే నీ డబ్బు దేవుని కొరకు ఎప్పుడు ఉపయోగపడతలేదు. 365 రోజులు నేను కాపాడేందుకు న్యూ ఇయర్లో కృతజ్ఞత అర్పణ. అది సింగిల్ రూపాయి కూడా నేను వాడుకోబడ్డా. మీ సహకారంతోనే అక్కడ మందిరం పూర్తి చేస్తాను. సంతోషం అనిపించట్లేదు? చప్పట్లు కొట్టట్లేదు? హల్లెలూయా. నా కూతురు పెళ్ళికి అడుగుతలేదు, దేవునికి స్తోత్రం. పరలోకపు తండ్రి పనికి అది ఈ సందర్భం. మీరు ఎన్నో లక్షల అప్పులు పెట్టారు, అనవసరంగా అప్పులకు వడ్డీలు కట్టారు,
అసలు అట్లే ఉంది. వడ్డీలు తడిసి మోపడే నడ్డిరిగింది. కానీ దేవుడు నిన్ను కలపాపవని కాపాడాడు, పిల్లల్ని కాపాడాడు, భర్తను కాపాడాడు, భార్యను కాపాడాడు. 10 లక్షలు ఇచ్చినా అది తక్కువే. కానీ దేవుడు అట్లా అనట్లేదు. జస్ట్ వారానికి 100 రూపాయలు చొప్పున ఒక 5,200 కృతజ్ఞత కానుకగా నీ కుటుంబం యజమాని పేరు రాసి మా ఫ్యామిలీ అని ఆ కవర్లో పెట్టి వేసేయి. అవన్నీ ఆ మందిరంగా దాంట్లో ఏమనుకో తలుపులు కిటికీలు అని మొత్తం ఏటే టైం 15-20 రోజులలో మందిర ప్రతిష్ట చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేనేమన్నా రాంగ్ మాట్లాడుతున్నానా? వాక్యానుసారంగానే మాట్లాడుతున్నాను. ప్రభు చేసిన నేలకు మనం ఏమి ఇవ్వగలం? ఏమి ఇస్తా? యేసు ప్రభు అన్నాడు, ఒరే కృతజ్ఞత కానుక సమర్పించిన కానుక పెట్టిలో నిన్ను బాగు చేసినందుకు ఎన్నో ప్రమాదాలు చూపించాడు. ఇప్పుడు మనం ఏం గుర్తు చేసుకోవాలి చెప్పండి? ఈ రోజు ఏం గుర్తు చేసుకోవాలి? నీ మనసులో ఉన్న వాళ్ళు పోకపోతే జబర్దస్తిగా బట్టి పెట్టబడి నేను బాధ పెట్టారు. పోకపోతే వాళ్ళు నీడలా నిన్ను వెంటాడుతుంటారు, నేను ఇబ్బంది పెట్టారు. వాళ్ళ పేరెత్తినా వాళ్ళ గురించి మాట్లాడే జల్లు బాగుతున్నట్టు అనిపిస్తాడు. నార్మల్ అయిపో. యేసయ్యను చూసి దొంగ అన్నా, నువ్వెక్కడ దేవుడు అన్నా, ఆయన మనసు పాడవాలి. కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. అందుకని సామెతలు మంచిగా పడతాయి. బేయిమాన్ మంచి కట్ట ఇచ్చి లాభం లేదట, సచ్చినోనికి ఏడ్చి లాభం లేదట. బేయిమాన్ అంటే ఇమ్మాన్ దారి, అంటే ఒక నమ్మకం లేని వ్యక్తి. మీకు తెలుసా? బేయిమాన్లో కూడా ఇమ్మాన్దారు ఉంటాడు. ఇమ్మాన్దారు అంటే నమ్మకస్తులు అన్నట్టు. అంటే చేసేది తప్పు పని దాంట్లో కూడా నమ్మకంగా ఉంటాడు. అంటే ఉదాహరణకు ఎంఆర్ఓ ఆఫీస్లో నీకు సర్టిఫికేట్ కావాలి, ఒక 500 ఇచ్చామనుకో, ఇస్తే ఒక్కొక్కరు 50 రూపాయలు అందరూ తీసుకుంటారు, కరెక్ట్ తీసుకుంటారు. చేసిన లంచం తీసుకున్న తప్పుడు పని దాంట్లో నమ్మకత్వం అన్నాడు. వీడు ఎక్కువ తీసుకోడు, అందరికి సమానంగా వస్తాడు. ఇది మన దగ్గర కాదు. దేవుడికి స్తోత్రం. యేసే మన జీవితంలో చేసిన కార్యాలు నిజంగా ఆయుష్ పెరుగుతుంది. తెలుసా? మేలులు గుర్తు చేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? మేలు గుర్తు చేసుకున్నప్పుడు సంతోషం వస్తుంది. సంతోషం ఉన్న వ్యక్తి ఆయుష్ పెరుగుద్ది, వాళ్ళ వయసు కూడా ఏర్పడదు. హల్లెలూయా. నిత్యం యవనస్తులాగానే ఉంటారు. బైబిల్ చదివాం కదా, పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్త తగ్గుచుంటున్నట్లు. ఆ మాట చదవండి, 103వ కీర్తన. ప్రార్థన చేయబోతున్నాను, సమయం అయిపోయింది. త్వరగా. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్త తగ్గుచుంటున్నట్లు. ఆమేన్, హల్లెలూయా. మేలుతో నీ హృదయాన్ని దేవుడు తృప్తిపరిచాడు కనుక ఆ మేలును నువ్వు గుర్తు చేసుకోవడం ద్వారా నీకు సంతోషం కలుగుతుంది. కనుక ఆ సంతోషము నీ ముఖం మీద ఉన్న ముడతలు కూడా ఏర్పడనివ్వదు, వయసు ఏర్పడనివ్వదు. నవ యవ్వనస్తురాలుగా నవ యవ్వనస్తుడుగా ఉంటావు. ఎప్పుడు చూసినా కొంతమంది వాళ్ళు మారరు. 10 సంవత్సరాల క్రితం చూసినట్లు ఉంటారు, ఇప్పుడు చూసినట్లు. ఇంకా 10 సంవత్సరాల క్రితం చూసినట్లు అంటే వాళ్ళ లోపల ఏమి ఉండదు. కుళ్ళు, కుట్ర, కంపు, మన్ను, మశానం, ద్వేషం, కోపం, ఈర్ష్య ఇవేమి ఉండవు. సంతోషంగా ఆనందంగా ఉంటారు కనుక అది మన వయసును కూడా ఏర్పడకుండా చేస్తుంది. బైబిలే చెప్తుంది, పక్షిరాజు యవనము క్రొత్త తగ్గుచుంటున్నట్లు. చదువు మనసారి. నీ యవనము క్రొత్త తగ్గుచుంటున్నట్లు. మేలుతో నీకు. గట్టిగా చప్పలు ప్రభు నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. ఇవ్వడంలో ఉన్న ఆనందం తీసుకోవడంలో ఉండదండి. దేవుడే మనకి ఇచ్చాడు. ఆయన అడిగినప్పుడు మనం ఇవ్వకపోతే ఎట్లంటే, ఉదాహరణకు ఒక తండ్రి కుమారునికి స్వీట్ తీసుకొచ్చాడు, లడ్డూలు తీసుకొచ్చాడు. తండ్రి కొడుకు తీసుకొచ్చి ఇచ్చాడు. ఇచ్చిన తండ్రి ఏమన్నాడంటే, ఒక లడ్డు నా నోట్లు పెట్టవారా అన్నాడు. నేను పెట్టండి డాడీ, ఇవి నావి అన్నాడు అనుకో. వాడు పిల్లోడు, మరి నువ్వు పెద్దోడివి. అన్ని నీకు ఇచ్చి నిన్ను అడిగాడు. మొత్తం అడగలేదు, దశమ భాగం అడిగాడు. మీటింగ్లో నేను ఇవ్వను అని అంటే ఇటు పెద్దలం కాదు, ఇటు పసిపిల్లలం కాదు. ఆయన ఇచ్చాడు. భూమి ఆకాశం సమస్తం ఆయన చెందినవి.
దేవుడు మనిషికి నిద్ర ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. సడన్గా నీ మైండ్ చెడిపోయింది అనుకో, నేను ఎక్కడున్నా, ఎవరు నువ్వు అని భార్య నన్ను అనుకో, భర్త చూసి నువ్వు ఎవరు, ఇక్కడికి చూసి నా బిడ్డ మీద నువ్వు అని బిత్తిరి చేసి వెంట్రుకలు విరగొచ్చుకొని అసలు ఏమైంది, ఎక్కడున్నా, నేను ఏంది అని ఓ బాగా పరిగెత్తింది అనుకో, ఎన్ని లక్షలు ఖర్చు అవుతాయి? అట్లా పిచ్చిలేసిందా మనకు? కృప. ఆమె కొంతమంది నిద్రపోతే తెల్లవారు తట్టి లేవు. మనెవరికి చెప్తున్నా, మేము అందరం పడుకున్నాం, ఎందుకో 3 గంటలకు వెలుకొచ్చింది, లేవట్లేదు, అప్పుడు నిలిచిపోయింది, చనిపోయింది. కానీ ప్రతిరోజు మీకు వెలుగు వస్తుంది, ప్రతిరోజు మీకు వెలుగు వస్తుంది. ఇదే కాలం మీకు నిద్ర నుండి మెలకువ ఇవ్వడం దేవుడు మర్చిపోయాడు అనుకో. హల్లెలూయా, ఎంత మంచి దేవుని ఆరాధిస్తున్నాం. దయచేసి అందరు లేచి నిలబడండి. సమయం 10 అవుతుంది, నేను ముగించేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వందనాలు చెల్లిద్దామా?